అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ హబ్. ఇప్పుడు మీరు చూస్తుంది మనకి సీడ్ యాసిస్ అంటే మెయిన్ క్యాపిటల్ రీజన్ అమరావతి క్యాపిటల్ రీజన్. ఇది మొత్తం 217 కిలోమీటర్స్ రేడియస్లో 28 విలేజెస్ మొత్తం ఇది డిజైన్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా మీరు ఫస్ట్ ఇదంతా ఇదంతా మనకి మెయిన్ క్యాపిటల్. దాని దగ్గర ఇలా జోన్స్గా డివైడ్ చేశారు. కమర్షియల్ జోన్, కమర్షియల్ ఏమో C1, C2, C3, C4, C5, 6. ఇండస్ట్రియల్ ఏమో 1, 2, 3 I1, I2, I3 కింద. ఓపెన్ స్పేస్ రిక్రియేషన్ అంటే P1, P2, P3, P4 కింద. ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ అంటే S1, S2, S3. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ U1, U2గా డిజైన్ చేశారు. అట్లాగే రెసిడెన్షియల్గా R1, R2, R3, R4గా చేశారు. ఇదంతా మనకి సీడ్ యాసిస్లో ఈ డెవలప్మెంట్ అంతా ఉంది. ఇది దీంట్లో మెయిన్ ఇలా డిజైన్ చేయడానికి ఒక కారణం ఉందండి. ఈ తుళ్ళూరు అని మీరు చూస్తున్నారు కదా, ఇది బ్రహ్మస్థానంగా డిజైన్ చేశారు. ఈ బ్రహ్మస్థానంకి ఈశాన్యంలో వాటర్, ఇదంతా వాటర్, కృష్ణ వాటర్. ఇక్కడ నుండి మనకి కాలేజెస్, స్కూల్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇంకోటి రెసిడెన్షియల్గా ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది బేస్ చేసుకుని తుళ్ళూరు అనే ఈ పాయింట్ బేస్ చేసుకుని దీన్ని బ్రహ్మస్థానంగా పెట్టారు. ఇది మొత్తము 28 విలేజెస్, 217 కిలోమీటర్స్ ఉంటుంది. ఫర్దర్గా దీని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.